దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 91వ దావీదు కీర్తన 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనము కాపాడబడే స్థలము ఆయన సన్నిధి. దావీదు అంటాడు, నా ఆశ్రయ దుర్గమా, నా దాగుచోటు, నా కేడమా, నా దుర్గమా అని ఇలా దేవుణ్ణి ఆయన ఆశ్రయించి ఎన్నో రకాలుగా వర్ణించి తన కీర్తనలు పాడుకున్నాడు. చూడండి, ఆయన రెక్కలు మనల్ని మొదట కాపాడతాయట. ఆ తరువాత ఆ రెక్కలే ఆశ్రయంగా మారిపోతాయట. దుష్టుడు కన్నుపడకుండా, ఏ పాపం అంటకుండా మొదట ఆ రెక్కలు కాపాడుతాయి. ఆ తరువాత ఆ రెక్కలే ఆశ్రయంగా మారిపోతాయి. అంటే శాశ్వతంగా ఆ రెక్కల నీడలోనే మనం బ్రతుకుతాం. చూడండి, మనం ప్రారంభంలో రక్షించబడే ముందు దేవుని సన్నిధికి, ఆయన రెక్కలంటే దేవుని సన్నిధి, ఆయన సన్నిధికి మనం వ్యాధితో వస్తాము, అపవిత్రాత్మల చేత పీడింపబడి వస్తాము, లేదా ఆదరణ దొరకాలి అని వస్తాము, లేకపోతే సమాధానం కొరకు వస్తూ ఉంటాం, సమస్య పరిష్కరిస్తాడు ప్రభు అని వస్తూ ఉంటాం. ప్రారంభం అలా వస్తుంది. వచ్చినప్పుడు దేవుడు మన ప్రార్థనలకు తగినట్లుగా, మన పరిస్థితులకు తగినట్లుగా మనకు ఆశ్రయం, కాపుదలిస్తాడు. ఆ కాపుదలలో మనం పొందుకున్న ఆ సమాధానాన్ని బట్టి, ఆ స్వస్థతను బట్టి శాశ్వతంగా దేవుడు మనల్ని ఆకర్షించి తన సన్నిధే మనకు ఆశ్రయంగా మారుస్తాడు. అలాగే మనల్ని స్థిరపరుచుకుంటాడు. కానీ విచిత్రం ఏమిటంటే ప్రీతిని బిడ్డలారా, చాలామంది స్వస్థపరచబడ్డ తర్వాత, సమస్య నుండి పరిష్కారం పొందుకున్న తర్వాత దూరం అయిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా దూరం అవటం వలన ఎన్నో రకాల కష్టాలు, బాధలు వారు అనుభవిస్తున్నారు. దేవుని సన్నిధిలో ఉన్నవారికి సంపూర్ణ సంతోషం ఉంది. దేవుని సన్నిధిలో ఉన్నవారు వర్ధిల్లుతున్నారు. దేవుని సన్నిధిలో ఉన్నవారు సంగీత సునాదాలతో ఆయనను గణపరుస్తూ ఉన్నారు. కానీ మనసును గర్వించిన తర్వాత, ధనం పెరిగిన తర్వాత, ఆత్మీయ గర్వం పెరిగిన తర్వాత, సహవాసములో విలువలు పెరిగిన తర్వాత చాలామంది పడిపోతున్నారండి. అలా పడిపోయి వారి కుటుంబాలు ఎంత నష్టపరుచుకుంటున్నారు. ఒకరికొకరికి సమాధానాలు లేక, ఒకరికొకరికి నెమ్మది లేక ఎన్నో రకాల బాధలకు గురవుతున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు నేర్పిస్తున్న పాఠం, ఆయన రెక్కల కింద నువ్వు కాపాడబడటానికి వచ్చావు. నీకు అది ఆశ్రయంగా మారాలి. నీకు ఆశ్రయం ఇచ్చినటువంటి ఆ రెక్కల క్రింద నువ్వు భద్రపరచబడుతున్నప్పుడు దేవుని మనసులో ఉన్న ఆలోచన ఒకటి, తగిన కాలంలో నిన్ను లేవనెత్తుతాడు. అప్పటి వరకు మనమట భయము కలిగి, విధేయత కలిగి ఉండాలట. అంటే ఆయన రెక్కల కింద సంపూర్ణ ఆశ్రయం ఇచ్చేంత వరకు మనకి ఏం నేర్పిస్తున్నాడు? భయము, విధేయత, మనలో ఉన్న కరుకుతనం తొలగిస్తున్నాడు. దానికి తట్టుకోలేక ఎంతోమంది పారిపోతున్నారు. కనుక ఈ ఉదయకాలం ఆయనను ఆశ్రయించిన వారు అన్నట్టు సిగ్గుపడనక్కర్లేని జీవితం చేయుటకు ఆయన రెక్కలే మనకు ఆశ్రయంగా మార్చబడాలి. ఆయన సన్నిధిని గణపరుద్దాం, ఆయన సన్నిధిని కొనియాడదాం, ఆయన సన్నిధిలోనే మనము ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుందాం. అట్టి కృప ప్రభు ఈ ఉదయకాలం ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.